అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ వాస్తు కార్యక్రమం 99 టీవీలో చాలా కాలంగా చేస్తున్నాం. చాలామంది ఈ కార్యక్రమంలో విని మేము చెప్పిన విషయాలు శ్రద్ధగా అమలు జరిపి ఎంతో సంతోషిస్తున్నారు. అదేవిధంగా ఈ వాస్తు అనేది ఈ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వాస్తు కార్యక్రమం అనేది కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. కానీ అది కరెక్ట్ కాదు. వాస్తు తప్పుంటే మీ ఇంట్లో ఏదైనా కష్టాలు నష్టాలు వస్తున్నాయి అని అనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో తప్పు ఉందన్నమాట. అంటే మీరు పడక గదిలో తప్పో, లేకపోతే ఈ గుమ్మాలు తప్పో, ఏది తప్పో, ఎక్కడో మొత్తం మీద తప్పు జరుగుతుంది. ఆ తప్పు ఉన్న వలన మీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అన్నమాట. అంచేత ఇంట్లో ఎప్పుడైనా సరే మీ కష్టాలు నష్టాలు, ఏదైనా ఆకస్మిక ప్రమాదాలు, అనుకోని గొడవలు ఇంట్లో ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే వాస్తు సిద్ధాంతిని, ఎవరో వాస్తు తెలిసిన వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి మీరు ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకోండి. చక్కగా వాళ్ళు వచ్చి మీకు మీ ఇంట్లో ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ ఉంది, ఏముందని చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని బట్టి మీరు చేసుకోండి. చాలామంది ఈ రోజుల్లో అంటే చిరుద్యోగులు, పెద్ద ఉద్యోగులు కూడా, పెద్ద ఉద్యోగులు అయితే ఎక్కువ ముందే చూసుకుని కట్టించుకుంటారు. అపార్ట్మెంట్లో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పులు అపార్ట్మెంట్లో కూడా నేను చాలా సరి చేసినవి ఉన్నాయి. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఆ వాస్తు ఎవరైనా చెప్పినా కానీ ఆ వాస్తుదే ఉందిలే అలాగే చెప్తూ ఉంటారు. మన కష్టం మన కష్టం కానీ మన వాస్తు, మన కష్టాలు, మన ఖర్చులు ఇవన్నీ కూడా వాళ్ళు తీరుస్తారంటే వచ్చి అనే రకంగా వాళ్ళు మాట్లాడతారు. అది కాదు. ఎందుకంటే మీకు జీతం వస్తుంది, శాలరీ వస్తుంది, ఖర్చు అయిపోతుంది. శాలరీ వస్తుంది, ఖర్చు అయిపోతుంది. ఈ విధంగా ఖర్చు అయిపోతే మీరు జీవితంలో ఎప్పుడు పైకి వస్తారు? అంటే శాలరీ వచ్చేయమని ఏదో చేసేయమని కాదు నేను చెప్పేది. అంచెలంచెలుగా ఒకడుగు పైకి వెళ్ళాలి కదా. భార్య బిడ్డలు, సంసారం ఇవన్నీ మీరు చక్కగా ఎక్కడ చక్కగా అమర్చుకోవాలి కదా. అంచేత వాస్తు తప్పులుంటే మాత్రం మీకు అవి ఖచ్చితంగా అంత దోషం మీకు తగులుతుంది. వచ్చిన జీతం చాలామంది అంటూ ఉంటారు, వచ్చిన డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి గురుగారు, ఏంటంటే ఇలాగా మాకు చాలా కష్టం అయిపోతుంది అంటారు. నిజంగా వచ్చిన డబ్బులన్నీ ఖర్చు అయిపోవు. ఏదో ఉందన్నమాట మీ ఇంట్లో చిన్న మిస్టేక్, సరి చేయించుకోండి. సరే, ఈరోజు మనం తీసుకునే అంశం ఏమిటంటే ఇంటికి మనం గుమ్మాలు పెట్టుకుంటాం కదా. మన ఇంటికి గుమ్మాలు పెట్టుకుంటాం. 6, 8, 4 కానీ, లేదా 6 కానీ, 8 కానీ, ఇలా సరిసంఖ్యలో గుమ్మాలు పెట్టుకుంటాం. ఆ గుమ్మాలు పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈశాన్యంలో ఉన్న గుమ్మం అది ఎత్తుగా ఉండాలన్నమాట. ఎత్తుగా ఉంటే ఏం జరుగుద్ది? అక్కడికి వెళ్ళి నేను చూసి చెప్తున్నాను. ఆ ఈశాన్యం గుమ్మం ఎత్తుగా ఉంది. ఈశాన్యంలో ఎత్తుగా ఉండి మిగిలిన అన్ని చోట్ల కూడా చిన్న గుమ్మాలు ఉంటే యజమానికి ప్రమాదం. అలా ఉండకూడదు. ఎందుకంటే వాయువ్యం, దక్షిణం, అలాగే ఈశాన్యం గుమ్మం పెద్దదిగా ఉంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతారు మీరు. మిగిలిన అన్నీ కూడా చిన్నగా ఉండాలి గుమ్మాలు. ఈశాన్యం గుమ్మం కంటే ముందు ఈశాన్యం గుమ్మం చిన్నది ఉండాలి, పెద్దది ఉండి మిగిలిన అన్నీ కూడా చిన్న గుమ్మాలు పెట్టొద్దు. ఈశాన్యం గుమ్మం ఎప్పుడూ కూడా ఆ ఈశాన్యంలో ఉండేటువంటి గుమ్మం పెద్దదిగా ఉండాలి. దీనికి వ్యతిరేకంగా కానీ మీరు ఏమైనా చేశారంటే, మీ అన్ని గుమ్మాలు పెద్దవి పెట్టేసేసి ఈశాన్యం గుమ్మం చిన్నది పెట్టారంటే చిక్కుల్లో పడిపోతారనమాట. అంచేత గుమ్మాలు చూసుకోండి. ఇల్లు కట్టినప్పుడే మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఈశాన్యంలో గుమ్మం ఎత్తుగా ఉన్నట్లయితే నిజంగా ఆ గృహ యజమానికి, ఆ ఇంట్లో ఉండే పెద్ద కొడుక్కి చాలా కష్టాలు వస్తాయన్నమాట. ఈశాన్యం గుమ్మం ఎప్పుడూ పెద్దది పెట్టొద్దు. ఈశాన్య గుమ్మం తక్కువ పెట్టి, ఆ ఈశాన్య గుమ్మం కంటే మిగిలిన గుమ్మాలు కొంచెం ఎంతో అంత అక్కర్లేదు, అంటే ఒక 4 అంగుళాలు చిన్నవి ఉండేలాగా చూసుకున్నట్లయితే మీకు ఆకస్మికంగా వచ్చే కష్టాలు రావు. అన్నీ కూడా
ఏ ఇబ్బందులు రావు. అయితే ఎప్పుడైతే ఇది మీరు తప్పుగా పెట్టారనుకోండి, తప్పుగా పెడితే ఏమవుతుందంటే ఆర్థిక నష్టాలు వస్తాయి. అలాగే మానసిక క్షోభ మనిషిలో ఒక ఏమిటి ఇలాగ అయిపోయింది అంటే ఎప్పుడైతే మీరు గుమ్మాలు సరిగ్గా లేవో మనిషి కుషించుకుపోతాడనమాట. కుషించుకుపోయిన తర్వాత చేసే నిర్ణయాలు కానీ చేసే పనులు కానీ అన్నీ తప్పుడు నిర్ణయాలే. ఒక చోటుకి వెళ్దాం అనుకుంటే ఆ నిర్ణయం తప్పు, అక్కడికి వెళ్తే ఆ పని అవ్వదు. ఇలాగ తప్పుడు నిర్ణయాలు అదేవిధంగా చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కాబట్టి గుమ్మాలు చక్కగా ఈశాన్యంలో ఉండే గుమ్మం బాగా ఎత్తిపెట్టేసి మిగిలిన చిన్నవి పెట్టద్దు. అంచేత మీరు గృహ యజమానికి ఆకస్మికంగా ప్రమాదాలు వచ్చేస్తాయి పెద్ద గుమ్మాలు పెడితే. గుర్తుపెట్టుకోండి, ఈశాన్యం గుమ్మం తరచుగా మామూలుగా ఉండి దాని మీద ఒక 4 అంగుళాలు మిగిలిన గుమ్మాలన్నీ చిన్నవిగా పెట్టుకోండి. చిన్నవిగా పెట్టుకుంటే మీకు సకల సంతోషాలు, అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉంటారు. ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉంటుంది. ఆ విధంగా మీరు చేసుకోండి. ఈ గుమ్మాల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకవేళ మీకు అంతకే గుమ్మాల విషయాలు చెప్పినవి కనుక సరిగ్గా తెలియకపోతే, ఇంకా మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా వాస్తు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి మీరు అంటే మీ ఇంట్లో గుమ్మాల విషయమే కాకుండా ఇంకా మీ ఇంట్లో ఉన్న విషయాలని చెప్పి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని చెప్పినట్టుగా ఆచరిస్తే మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. పైగా ఇంకొక విషయం ఏమిటంటే, మేము చెప్తున్నాం. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, ఈశాన్యం గుమ్మం బాగా ఎత్తుగా ఉన్నట్లయితే యజమానికి ప్రమాదం. అలాగని మరీ తక్కువగా ఉండకూడదు. మీకు లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం పెట్టండి. సరే, మిగిలిన చోట్ల దక్షిణం, పడమర ఈ చోట్ల ఉన్నాయి చూసారు వాయువ్యం, అవి వీటితో దీంతో సమానంగా ఉన్నా పర్లేదు, చిన్నగా అక్కర్లేదు. పోనీ మరీ అంత చిన్నగా పెట్టక్కర్లేదు. కానీ ఈశాన్యం మాత్రం ఎన్నింటికంటే బాగా ఎత్తులో పెట్టద్దు, అది మాత్రం గుర్తుంచుకోండి. అది విషయం. సరే, ఈ వీడియో మీరు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఈ సమస్య మీ ఇంట్లో లేకపోయినా మీ మిత్రులకు కానీ వీళ్ళకి కానీ ఉంటుంది. వాళ్ళందరికీ మీరు షేర్ చేస్తే వాళ్ళు ఇది విని చక్కగా వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు సరి చేసుకుంటారు. అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. రేపు మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, సెలవు.